మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషనల్ ఛానల్. ఈరోజు కొన్ని వచ్చే ముందు, వెళ్ళే ముందు, తినే ముందు ఇలాంటి వర్డ్స్, తిన్న తర్వాత, వెళ్ళిన తర్వాత ఇలాంటివి మనం చెప్తుంటే, వెళ్ళిన తర్వాత ఫోన్ చేయి అని అంటుంటాం. తిన్న తర్వాత టాబ్లెట్లు వేసుకో. ఇలా మనము ముందు వెనుక, వచ్చిన ముందు, వెళ్ళిన తర్వాత ఇలాంటి వర్డ్స్ మనము వాడుతూ ఉంటాం కదా. వెళ్ళాక, ఇంటికి వెళ్ళాక ఫోన్ చేయి అని అంటాం. అయితే దాన్ని మరి ఎలా అనాలి? తిన్న తర్వాత టాబ్లెట్లు వేసుకో, దాన్ని మరి హిందీలో ఎలా అనాలి? ఓకే, సో ఇలాంటి వర్డ్స్ ఈరోజు మనం సెంటెన్స్లో ఎలా చేయాలి, వాటితో మనం ఎలా మాట్లాడాలి, ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనము ముందు వెనుక అన్నది ఎలాంటి వర్డ్స్ని పెట్టి వాడాలి అన్నది మనము ఈరోజు చూస్తున్నాము. సో ఆనేసే పహలే ఫోన్ కరో. ఎవరైనా వచ్చేటప్పుడు ఏమంటారు, మనము వచ్చే ముందు ఒక్కసారి ఫోన్ చేసిరా. ఎందుకంటే మనం బయట ఉంటాము, లేదంటే ఏదన్నా వర్క్లో ఉంటాం కదా. సో అందుకని ఏమంటాము, వచ్చే ముందు ఒకసారి ఫోన్ చేసిరా అబ్బా అని అంటాం కదా. సో దాన్ని హిందీలో ఎలా అంటారు? ఆనేసే పహలే ఫోన్ కరో. ఆనేసే పహలే ఫోన్ కరో అంటే ఏంటి? వచ్చే ముందు ఫోన్ చెయ్యి అని. ఓకే, ఆనేసే పహలే ఫోన్ కరో అంటే ఏంటి? వచ్చే ముందు ఫోన్ చెయ్యి. ఓకే, ఆనేసే పహలే, ఖానేసే పహలే, ఖానేసే పహలే పానీ పీలో అంటే తినే ముందు నీళ్లు తాగు, తినే ముందు నీళ్లు తాగు, లేదంటే తిన్న తర్వాత. సో మనం ఇలా ముందు వెనుక అని అంటూ ఉంటాం కదా. సో వాటిని ఇప్పుడు ఆనేసే పహలే యూజ్ చేసాము. వెళ్ళిన తర్వాత ఫోన్ చెయ్యి. రీచ్ అయ్యావో లేవో మనము టెన్షన్ పడుతూ ఉంటాం కదా. ఎవరినైనా ఒంటరిగా పంపించినప్పుడు ఇంటికి వెళ్ళాక రీచ్ అయ్యాక నాకు ఫోన్ చేయమ్మా అని అంటాం కదా. జానేకే బాద్, జానేకే బాద్ ఫోన్ కరో, ఫోన్ కరో. జానేకే బాద్ ఫోన్ కరో అంటే ఏంటి? వెళ్ళిన తర్వాత ఫోన్ చెయ్యి అని. రీచ్ అయ్యాక, వెళ్ళిన తర్వాత ఫోన్ చెయ్యి. ఓకే, ఎందుకంటే మనకు టెన్షన్ ఉంటుంది కదా, రీచ్ అయ్యారో లేదో సేఫ్గా అని. అందుకని మనం చెప్తూ ఉంటాం సాధారణంగా, వెళ్ళినాక ఒక ఫోన్ చేయమ్మా అని అంటూ ఉంటాం కదా. సో దాన్ని హిందీలో ఎలా అంటారు? జానేకే పహలే, జానేకే బాద్ ఫోన్ కరో. రీచ్ అయ్యాక ఫోన్ చెయ్యి. తిన్న తర్వాత టాబ్లెట్ వేసుకో. అమ్మ మర్చిపోకుండా తిన్న తర్వాత టాబ్లెట్ వేసుకో అని అంటాం కదా. సో దాన్ని మరి హిందీలో ఎలా అంటారు? తిన్న తర్వాత టాబ్లెట్ వేసుకో. ఖానేకే బాద్, ఖానే కే బాద్ దవాయి డాల్లో. ఖానేకే బాద్ దవాయి డాల్లో అంటే ఏంటి? తిన్న తర్వాత టాబ్లెట్స్ వేసుకో. మీరు మీ పేరెంట్స్కి చెప్తూ ఉంటారమ్మా, తిన్నాక టాబ్లెట్లు వేసుకో, టాబ్లెట్లు వేసుకున్నావా లేదా, సేఫ్గా రీచ్ అయ్యావా లేదా, వచ్చే ముందు ఫోన్ చెయ్యి. ఇలాంటివి మనము జనరల్గా మనము కమ్యూనికేషన్ చేస్తూ ఉంటాం. సో జనరల్ టాపిక్స్ ఇవన్నీ. సో వాటిని హిందీలో ఎలా మాట్లాడుతున్నాము? ఖానేకే బాద్ తిన్న తర్వాత, మందులు వేసుకో. తిన్న తర్వాత మందులు వేసుకో అనడాన్ని ఏమంటాము? ఖానేకే బాద్ దవాయి డాల్లో. ఊరికి వచ్చే ముందు నా కోసం ఫ్రూట్స్ తీసుకునిరా అని అంటూ ఉంటాం. ఊరికి వచ్చేటప్పుడు నా కోసం ఏమైనా తీసుకోరా. ఎవరైనా ఎక్కడికి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు, ఇంటికి వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురా. घर आने से पहले, आने के पहले कुछ लेके आओ. సో ఇలా మనము చెప్తూ ఉంటాము. సో खाने के पहले, पढ़ने से पहले एक बार लिखो. చదివే ముందు ఒకసారి రాయి. ఇలా మనము చెప్తూ ఉంటాం పిల్లలకు. పढ़ने से पहले एक बार రివిజన్. ఎగ్జామ్ రాసేటప్పుడు రాయడానికి ముందు మనము కొంచెం రివిజన్ చేసుకో అంటాం కదా. సో परीक्षा से पहले एक बार पढ़ो. परीक्षा से पहले, परीक्षा को जाने से पहले एक बार याद कर लो. याद कर लो या पढ़ लो. ओके,
పరీక్షకి వెళ్ళే ముందు ఒక్కసారి చదువుకో లేదా గుర్తు తెచ్చుకో. ओके, गुर्तु తెచ్చుకో. परीक्षा को जाने से पहले एक बार याद कर लो या पढ़ लो. ఓకే, మనము ట్రావెల్ చేసేటప్పుడు అన్ని పెట్టుకున్నామా లేదా అని ఒకసారి చెక్ చేసుకో అని అంటాం. सब चीज रख लिए या नहीं एक बार देख लो. सब चीज रख लिए या नहीं एक बार देख लो. సో ఇలా మనము చెప్తూ ఉంటాము. సో ఇక్కడ ఆనే సే పహలే, ఖానే సే పహలే ఉంది కదా, దీనికి బదులుగా మీరు ఇంకా ఏవైనా పెట్టి కంటిన్యూ చేయాలనుకుంటే వేరే సెంటెన్స్ ని పెట్టి కంటిన్యూ చేయొచ్చు. ఓకే, ఆనే సే పహలే, ఇప్పుడు ఇది మనము ఘర్ ఆనే సే పహలే. ఆనే సే పహలే అంటే ఇక్కడ ఘర్ ఆనే సే పహలే, गांव आने से पहले या ऑफिस आने से पहले मेरे लिए లంచ్ బాక్స్ లేకి आओ, వచ్చేటప్పుడు మర్చిపోకుండా నా కోసం బాక్స్ తీసుకొని రా. ఇలా మనము చెప్తూ ఉంటాం సాధారణంగా వాటిని. సో జానేకే బాద్, ఇంటికి వెళ్ళాక రీచ్ అయ్యావా లేవా, ఊరికి వెళ్ళావా లేదా, ఇలాంటివి మనము కంటిన్యూ చేస్తూ ఉంటాం. సో వాటికి సంబంధించిన కొన్ని సెంటెన్సెస్ ఇవి. అయితే మళ్ళీ మనం ఏం చేస్తాము, ఎవరైనా మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించు అంటాం కదా. సో దాన్ని ఎలా అనాలి, మాట్లాడే ముందు ఆలోచించు. బోల్నే సే పహలే ఏక్ బార్ సోచో, మాట్లాడే ముందు ఆలోచించు అంటే ఏదన్నా సడన్ గా మనం నోట్లోంచి చెప్తూ ఉంటాం. సో దాన్ని మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడవా అని అంటూ ఉంటాం కదా. సో దాన్ని హిందీలో ఎలా అంటారు, బోల్నే సే పహలే సోచో, బోల్నే సే పహలే సోచో అంటే చెప్పే ముందు ఆలోచించు అని. చెప్పే ముందు ఆలోచించు. సోచో అంటే ఏంటి, చెప్పే ముందు ఆలోచించు, ఆలోచించి మాట్లాడు. సోచ్ కర్ బాత్ కరో, ఆలోచించి మాట్లాడు అంటే సోచ్ కర్ బాత్ కరో. దీన్ని మనం రెండు విధాలుగా చెప్పొచ్చు. సోచ్ కర్ బాత్ కరో అంటే ఏంటి, ఆలోచించి మాట్లాడు. ఓకే, సోచ్ కర్ బాత్ కరో అంటే ఏంటి, ఆలోచించి మాట్లాడు అని. సో ఆనే సే పహలే అంటే ముందు, వచ్చే ముందు కాల్ చేయి, వచ్చే ముందు నాకు ఫ్రూట్స్ తీసుకురా, ఏదన్నా సెంటెన్స్. జానేకే బాద్, వెళ్ళిన తర్వాత ఫోన్ చెయ్యి. ఖానేకే బాద్ దవాయి డాల్లో, తిన్న తర్వాత మందులు వేసుకో. మందులు కాకుండా ఇంకేదైనా ఉంటే మీరు అది చెప్పొచ్చు. పరీక్షకు జానే సే పహలే ఏక్ బార్ యాద్ కర్లో యా పడలో, పరీక్షకి వెళ్లే ముందు ఒక్కసారి చదువుకో లేదా గుర్తు తెచ్చుకో. బోల్నే సే పహలే సోచో, చెప్పే ముందు ఆలోచించు. సోచ్ కర్ బోలో, ఆలోచించి చెప్పు, మాట్లాడు. ఇలా మనము సెంటెన్సెస్ ఇవి జనరల్ గా మనము ఇంకొకరితో నార్మల్ గా రోజు వాడే సెంటెన్సే, వాటిని హిందీలో ఎలా మాట్లాడాలో మనము చూస్తున్నాము. మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ని ట్రై చేయండి మాట్లాడడానికి.